ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా కేస్. Bank of Baroda, that stock seems to be under pressure and is down nearly 5% as we speak after the PSU lender announced a massive 5,700 odd crore rupees of settlement in the long running NMC case. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ పై చాలా ఎక్కువ ప్రెషర్ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టైంకి ఈ పిఎస్యూ బ్యాంక్ 5,700 crores భారీ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత దాని షేర్ ఆల్మోస్ట్ 5% వరకు పడిపోయింది. ఎందుకంటే ఈ బ్యాంక్ పై ప్రపంచంలోనే అతి పెద్ద $1 బిలియన్ ఫ్రాడ్స్లో ఒక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనే సీరియస్ అలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కేసు గురించి చూస్తే ఇది కొత్త కేసు కాదు, చాలా ఇయర్స్గా కోర్టులో నడుస్తున్న కేసు. అంతేకాదు ఈ కేసులో తామే గెలుస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉండేది. అందుకే ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాయర్స్లో ఒకరైన హరీష్ సాల్వేని ఈ కేసు కోసం అపాయింట్మెంట్ చేసింది. ఇంకొక విషయం, బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఈ కేసుతో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఎంత బలంగా ఉండేదంటే ఈ మొత్తం కేసుకి సంబంధించి ₹1 కూడా ప్రొవిజన్ పెట్టలేదు. అంటే జనరల్లీ ఏదైనా బ్యాంక్ లేదా కంపెనీ తమపై నడుస్తున్న కేసులో ఓడిపోయే అవకాశం ఉందని అనిపిస్తే ఫ్యూచర్లో ఫైన్ లేదా కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తే యూజ్ అయ్యేలా ముందుగానే కొంత అమౌంట్ని ప్రొవిజన్ రూపంలో పక్కన పెడుతుంది. సరే, ఒకవేళ మనం కేసు ఓడిపోతే ఈ మనీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ విషయం పూర్తి డిఫరెంట్గా జరిగింది. ఈ కేసులో ఇంత పెద్ద అమౌంట్ రిస్క్లో ఉన్నప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి ప్రొవిజన్ కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు పూర్తి కాన్ఫిడెన్స్ ఈ కేసు మేమే గెలుస్తామని. కానీ చివరికి జరిగింది మాత్రం అందుకు పూర్తిగా ఆపోజిట్. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా 5,700 crores అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి, ఈ సెటిల్మెంట్ అమౌంట్ బ్యాంక్ యొక్క క్వార్టర్లీ ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువ. అయితే విషయం ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఈ కేసు తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాపై ప్రజల ట్రస్ట్ కూడా దెబ్బతినింది. అంతేకాదు ఈ కేసు ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా మరో విషయం కూడా అర్థం చేసుకుంది, ఇండియన్ లీగల్ సిస్టమ్కి యూఏఈ లీగల్ సిస్టమ్కి ఎంత పెద్ద డిఫరెన్స్ ఉందో అని. ఈ మొత్తం కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాదు లా అండ్ రెగ్యులేషన్స్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ కేస్ స్టడీ కూడా. కాబట్టి ఈ స్టోరీని ఫస్ట్ నుంచి పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇయర్ 1975. ఆ టైంలో బిఆర్ శెట్టి అనే ఒక పర్సన్ ఇండియా నుంచి యూఏఈకి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న క్లినిక్ స్టార్ట్ చేసి ఆ క్లినిక్కి న్యూ మెడికల్ సెంటర్ అంటే ఎన్ఎంసి హెల్త్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఆ టైంలో యూఏఈలో స్టార్ట్ అయిన ఫస్ట్ ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీస్లో ఇదొకటి. వారి ఐడియా చాలా సింపుల్. ఆ రోజుల్లో యూఏఈలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం గుడ్ హాస్పిటల్స్, గుడ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉండేవి. అందుకే ఆ అవసరాన్ని తీర్చే ఒక హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫార్మసీ బిజినెస్లోకి వెళ్ళారు. తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఈ 3 బిజినెసెస్ని ఒక ఎకో సిస్టమ్గా మార్చుకుంటూ ఎన్ఎంసి హెల్త్ని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 1 క్లినిక్, తర్వాత 2, 3 ఇలా క్రమంగా పెరుగుతూ బిజినెస్ క్లోజ్ అయ్యే టైంకి యూఏఈలోనే 200+ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అంతేకాదు వాళ్ళ జర్నీ యూఏఈతో ఆగిపోలేదు, సౌదీ అరేబియాలో కూడా ఎంటర్ అయ్యారు. మిగతా గల్ఫ్ కంట్రీస్లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేశారు. యూరోప్లో కూడా తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. ఒక చిన్న క్లినిక్గా స్టార్ట్ అయిన కంపెనీ చాలా ఫాస్ట్గా ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ కంపెనీగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఎన్ఎంసి హెల్త్ గ్రోత్ ఎంత ఫాస్ట్గా జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో బిఆర్ శెట్టి స్వయంగా ఇలా చెప్పారు, ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఎంత పెద్ద లెవెల్కి గ్రో అయిందంటే 2012లో ఎన్ఎంసి హెల్త్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. అంతేకాదు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లోని ప్రెస్టీజియస్ FTSE 100 ఇండెక్స్లో కూడా కొంతకాలం ప్లేస్ సంపాదించింది. FTSE 100 అంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 100 బిగ్గెస్ట్ కంపెనీస్ లిస్ట్. ఆ టైంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 75,000 crores చేరుకుంది. కంపెనీ రెవెన్యూ చూసినా, ప్రాఫిట్ చూసినా, రిటర్న్ ఆన్ యాసెట్స్ చూసినా, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినా ప్రతి ఫైనాన్షియల్ పారామీటర్లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనిపించేది. దీని ఇంపాక్ట్తో షేర్ ప్రైస్ కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎన్ఎంసి హెల్త్ 2 లేదా 3 కంపెనీస్ని అక్వైర్ చేస్తూ ఉండేది. ఎందుకంటే హెల్త్ కేర్ బిజినెస్ని చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయాలనే టార్గెట్. జనరలీ ఒక కంపెనీ కంటిన్యూయస్గా పెద్ద పెద్ద కంపెనీస్ని అక్వైర్ చేస్తుంటే ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, ఈ కంపెనీ దగ్గర చాలా క్యాష్ ఉంది, ఫైనాన్షియల్ హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని. ఎగ్జాక్ట్లీ అదే ఇమేజ్ని ఎన్ఎంసి హెల్త్ కూడా మార్కెట్లో బిల్డ్ చేసింది. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే ప్రతి ఫైనాన్షియల్ నెంబర్, ప్రతి గ్రోత్ స్టోరీ అన్నీ ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. ఇలా అన్నీ చాలా స్మూత్గా సాగుతున్నాయి.
2019 వరకు. కానీ 2019లో వారి స్టోరీలో ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు కాసమ్ బ్లాక్. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ షార్ట్ సెల్లర్స్లో ఆయన ఒకరు. ఆయన రన్ చేసే ఆర్గనైజేషన్ పేరు మడీ వాటర్స్ రీసెర్చ్. మీరు హిడెన్బర్గ్ పేరు తప్పకుండా వినే ఉంటారు. అదానీ గ్రూప్ పై సీరియస్ అలిగేషన్స్ చేసి షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీ ప్రాఫిట్ సంపాదించింది. మడీ వాటర్స్ కూడా దాదాపు అదే విధంగా వర్క్ చేస్తుంది. వారి పని ఏంటంటే ఒక కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని, ట్రాన్సాక్షన్స్ని, అకౌంటింగ్ రికార్డ్స్ని డీప్గా అనలైజ్ చేయడం, మార్కెట్కి తెలియని విషయాలను బయటకు తీసుకురావడం. ఆ విషయాలు బయటపడిన తర్వాత ఇన్వెస్టర్స్ షాక్ అవుతారు, షేర్ ప్రైస్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు షార్ట్ సెల్లర్స్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. అయితే షార్ట్ సెల్లర్స్ బిజినెస్ మోడల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. వాళ్ళు ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలంటే ముందుగా ఫ్రాడ్ని ఐడెంటిఫై చేయాలి. ఏ కంపెనీ ఫైనాన్షియల్ మ్యానిపులేషన్ చేస్తుంది, ఎక్కడ అకౌంటింగ్ ఫ్రాడ్ జరుగుతోంది, ఏం హైడ్ చేస్తున్నారు, ఎవరు హైడ్ చేస్తున్నారు, అన్నీ డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మడీ వాటర్స్ గురించి మాట్లాడితే మీరు లకిన్ కాఫీ కేస్ గురించి వినే ఉండొచ్చు. ఇది చైనాలో చాలా ఫాస్ట్గా గ్రో అయిన కాఫీ చైన్. చాలామంది దీనిని స్టార్బక్స్కి బిగ్గెస్ట్ కాంపిటీటర్ అని చెప్పేవారు. వారి బిజినెస్ మోడల్ కూడా స్టార్బక్స్ మోడలే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. కూర్చొని కాఫీ తాగే కాఫేస్ కంటే క్విక్గా కాఫీ తీసుకొని వెళ్ళిపోయే మోడల్పై ఎక్కువ ఫోకస్ పెట్టారు వాళ్ళు. దీంతో చైనాలో చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యారు. ఆ తర్వాత అమెరికాలో కూడా ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశారు. అక్కడ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యారు. కానీ అక్కడే మడీ వాటర్స్ వారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత కంపెనీలో భారీ ఫైనాన్షియల్ మ్యానిపులేషన్ జరుగుతోందని అలిగేషన్ చేసింది. తర్వాత అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. చివరికి ఆ అలిగేషన్స్ నిజమే అని ప్రూవ్ అయింది. కంపెనీ ఫౌండర్స్ ని పొజిషన్ నుంచి కూడా రిమూవ్ చేశారు. ఆ తర్వాత లకింగ్ కాఫీ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కూడా డీలిస్ట్ అయింది. ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్స్ ని ఎక్స్పోజ్ చేసిన ఆర్గనైజేషన్ గా మడీ వాటర్స్ ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాంగ్ రెప్యుటేషన్ సంపాదించింది. ఇప్పుడు 2019లో కాసమ్ బ్లాక్ ఫోకస్ ఎన్ఎంసీ హెల్త్ పై పడింది. అతను ఒక విషయం నోటీస్ చేశారు. ఈ కంపెనీ వరుసగా పెద్ద పెద్ద అక్విజిషన్స్ చేస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీస్ని అక్వైర్ చేసింది. అప్పుడు అతని ఎక్స్పీరియన్స్ ఒక విషయం చెబుతోంది. ఏదైనా కంపెనీ అన్యూజువల్లీ ఫాస్ట్గా వరుసగా కంపెనీస్ని అక్వైర్ చేస్తుంటే అక్కడ ఏదో ఒక ఫైనాన్షియల్ మ్యానిపులేషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని, అందుకే అతను ఎన్ఎంసీ హెల్త్పై డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొదట కంపెనీ చేసిన అక్విజిషన్స్ని అనలైజ్ చేశారు. అక్కడే మొదట డౌట్ వచ్చింది. అక్వైర్ చేసిన కొన్ని కంపెనీస్ అసలు పెద్దగా బిజినెస్ చేయడం లేదు. కొన్ని కంపెనీస్ కేవలం నేమ్ సేక్కి ఉన్నట్టుగా కనిపించాయి. అక్కడి నుంచి అతని డౌట్ ఇంకా పెరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్గా వెళ్ళింది. కొద్ది కొద్దిగా చాలా షాకింగ్ విషయాలు బయటపడడం స్టార్ట్ అయ్యాయి. మొత్తం మార్కెట్ని షాక్ చేసే ఎవిడెన్స్ ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. కాసమ్ బ్లాక్ అండ్ మడీ వాటర్స్ రీసెర్చ్ ఎన్ఎంసీ హెల్త్ పై ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొదట వారు కంపెనీ సప్లయర్స్ ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడే మొదట పెద్ద డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎన్ఎంసీ హెల్త్ మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న కొన్ని సప్లయర్స్ అసలు మెడికల్ ఎక్విప్మెంట్ బిజినెస్ లోనే లేరు. ఇది చూసిన తర్వాత మడీ వాటర్స్ కి పెద్ద డౌట్ వచ్చింది. ఒక మెడికల్ కంపెనీ మెడికల్ ఎక్విప్మెంట్ అమ్మని కంపెనీతో మెడికల్ ఎక్విప్మెంట్ ఎలా అక్వైర్ చేస్తుంది అని. అక్కడి నుంచి వారు ఆ సప్లైస్ని ఒక్కొక్కటిగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ సప్లయర్స్లో చాలా వరకు డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా బిఆర్ శెట్టికి సంబంధించిన కంపెనీసే. అంటే ఎన్ఎంసీ హెల్త్ తన ప్రమోటర్కి సంబంధించిన కంపెనీస్కే వేల కోట్ల రూపాయల పేమెంట్స్ చేస్తుంది. ఇక్కడ నుంచే మొత్తం స్టోరీ మారిపోయింది. ఎందుకంటే ఆ కంపెనీస్ నిజంగా మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేసిన ఎవిడెన్సే లేదు. అంటే ఇన్వాయిసెస్ ఉన్నాయి, పేమెంట్స్ కూడా ఉన్నాయి, కానీ గూడ్స్ మాత్రం లేవు. అంటే పేపర్ మీద మాత్రమే జరిగిన ట్రాన్సాక్షన్స్, రియాలిటీలో ఎలాంటి గుడ్స్ కూడా సప్లై కాలేదు. దీంతో మడీ వాటర్స్ ఒక సీరియస్ అలిగేషన్ చేసింది. వారి ప్రకారం బిఆర్ శెట్టి ఎన్ఎంసీ హెల్త్ని తన పర్సనల్ పిగ్గీ బ్యాంక్లో యూజ్ చేసుకుంటున్నాడు అని. అంటే షేర్ హోల్డర్స్ డబ్బును, కంపెనీ ఫండ్స్ని వివిధ షెల్ కంపెనీస్ ద్వారా తన పర్సనల్ బిజినెసెస్కి డైవర్ట్ చేస్తున్నాడని అలిగేషన్ చేసింది. ఈ మొత్తం సెటప్ చాలా స్మార్ట్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే డౌట్ వస్తుంది. అందుకే ముందుగా ఫేక్ సప్లయర్ కంపెనీస్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆ ఫేక్ కంపెనీస్ ఎన్ఎంసీ హెల్త్కి ఫేక్ ఇన్వాయిసెస్ పంపేవి. ఎగ్జాంపుల్కి మేము మీకు 100 crores మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేశాం, ప్లీజ్ పేమెంట్ రిలీజ్ చేయండి అని ఇన్వాయిస్ పంపేవి. ఎన్ఎంసీ హెల్త్ కూడా ఆ ఇన్వాయిస్ని జెన్యూన్ ట్రాన్సాక్షన్గా చూపించి పేమెంట్ రిలీజ్ చేసేది. బయట నుంచి చూసేవారికి ఇది పూర్తిగా నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్లా కనిపించేది. కానీ రియాలిటీలో ఆ మనీ కంపెనీ నుంచి బయటకు వెళ్ళి ప్రమోటర్కు సంబంధించిన కంపెనీస్ దగ్గరకు చేరుకునేది. అయితే ఇది మొత్తం ఫ్రాడ్లో ఒక పార్ట్ మాత్రమే. అసలు పెద్ద గేమ్ ఇంకా మిగిలే ఉంది. నిజానికి ఈ మొత్తం ఫ్రాడ్లో అత్యంత కీలకమైన భాగం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ కేవలం ఫేక్ ఇన్వాయిసెస్ మాత్రమే యూజ్ చేయలేదు, వాటిని బేస్ చేసుకొని బ్యాంక్స్ నుంచి కూడా వేల కోట్ల రూపాయలు రైజ్ చేశారు. అది ఎలా జరిగిందో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సప్లయర్ మీ కంపెనీకి 100 కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ సేల్ చేస్తాడని అనుకుందాం. జనరల్లీ బిజినెస్లో కంపెనీస్ వెంటనే పేమెంట్ చేయవు. 30 days, 60 days, 90 days క్రెడిట్ పీరియడ్ ఇస్తాయి. అంటే సప్లయర్కు మనీ 3 months తర్వాత వస్తుంది. కానీ సప్లయర్కు వెంటనే క్యాష్ అవసరం కూడా రావచ్చు. అప్పుడు అతను బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు, చూడండి ఈ కంపెనీ నాకు 3 months తర్వాత 100 కోట్లు పే చేయబోతోంది, కానీ నాకు ఇప్పుడే మనీ అవసరమని, మీరు ఇప్పుడే నాకు ఈ పేమెంట్ ఇవ్వండి అని. 3 months తర్వాత ఆ కంపెనీ నుంచి మీరు మనీ కలెక్ట్ చేసుకోండి అని. దీనినే సప్లై చైన్ ఫైనాన్సింగ్ అంటారు. ఇందులో బ్యాంక్ మధ్యలో ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది. సప్లయర్స్కు వెంటనే మనీ వస్తుంది. కొనుగోలు చేసిన కంపెనీ డ్యూ డేట్కి బ్యాంకు పేమెంట్ చేస్తుంది. దానికి బదులుగా బ్యాంక్ కొంత ఇంట్రెస్ట్ లేదా ఫీ కూడా అర్న్ చేస్తుంది. చూడ్డానికి ఇది పూర్తిగా లీగల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ప్రపంచవ్యాప్తంగా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తాయి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కానీ ఎన్ఎంసీ హెల్త్ ఇదే సిస్టమ్ను ఫ్రాడ్ కోసం యూజ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఎలా అంటే ఫస్ట్ ఫేక్ సప్లయర్ కంపెనీస్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీస్ పేరుతో ఫేక్ ఇన్వాయిసెస్ జనరేట్ చేశారు. తర్వాత ఆ ఫేక్ ఇన్వాయిసెస్ను బ్యాంక్స్కు చూపించి సప్లై చైన్ ఫైనాన్సింగ్ తీసుకున్నారు. అంటే రియల్గా ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ సేల్ చేయలేదు, ఎలాంటి గుడ్స్ సప్లై కూడా కాలేదు. కానీ బ్యాంక్ మాత్రం ఆ ఇన్వాయిస్ జెన్యూన్ అని నమ్మి మనీ రిలీజ్ చేసింది. ఇక్కడ ఒక్క ట్రాన్సాక్షన్ వాల్యూనే $335 million. అప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం దాదాపు 3,000 కోట్లకు సమానం. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మళ్ళీ జరిగాయి. డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వేల కోట్ల రూపాయలు ఈ విధంగా రేస్ చేశారు. కానీ ఇక్కడ ఇంకా పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఈ భారీ లోన్స్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా చూపించలేదు. జనరలీ సప్లై చైన్ ఫైనాన్సింగ్ కూడా ఒక లయబిలిటీగానే కన్సిడర్ చేయాలి. అంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ రీపే చేయాల్సిన డెట్, అందువల్ల దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూపించాలి. కానీ ఎన్ఎంసీ హెల్త్ ఈ లోన్స్ను బ్యాలెన్స్ షీట్ బయట ఉంచింది. దీంతో ఇన్వెస్టర్స్కు కంపెనీ డెట్ చాలా తక్కువగా ఉన్నట్లు కనిపించింది. కానీ వాస్తవానికి కంపెనీపై భారీగా హిడెన్ డెట్ ఉంది. ఇక్కడి నుంచే మడీ వాటర్స్ తన రిపోర్ట్లో 2 మేజర్ అలిగేషన్స్ చేసింది. ఫస్ట్, కంపెనీ పబ్లిష్ చేసిన డెట్ అసలు డెట్ కాదు, యాక్చువల్ డెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించిన దానికంటే చాలా ఎక్కువ అని. సెకండ్, కంపెనీ మనీను ప్రమోటర్కు సంబంధించిన షెల్ కంపెనీస్ ద్వారా బయటకు డైవర్ట్ చేస్తున్నారు అని. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఈ మనీ అంతా చివరికి ఎక్కడికి వెళ్ళింది అని. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ మనీతో బిఆర్ శెట్టి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు. ప్రపంచంలో ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ అయిన ట్రావెలెక్స్ లో భారీ స్టేక్ కొనుగోలు చేశారు. దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాల్లో లగ్జరీ విల్లాస్, ఖరీదైన రియల్ ఎస్టేట్, మరెన్నో లగ్జరీ అసెట్స్ కొనుగోలు చేశారు. అంటే షేర్ హోల్డర్స్ మనీ, కంపెనీ మనీ పర్సనల్ అసెట్స్గా మారుతోందని మడీ వాటర్స్ ఆరోపించింది. ఈ అన్ని ఎవిడెన్స్ను డాక్యుమెంట్స్తో సహా ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ రిపోర్ట్గా రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా ఇలా మెన్షన్ చేశారు, ఎన్ఎంసీ హెల్త్ బయటకు కనిపిస్తున్నంత స్ట్రాంగ్ కంపెనీ కాదు. రెవెన్యూ, ప్రాఫిట్, గ్రోత్, ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ ఇన్వెస్టర్స్కు చూపిస్తున్న విధంగా నిజం కావు అని. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్పై పూర్తిగా ట్రస్ట్ పెట్టలేమని. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన వెంటనే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో పెద్ద కలకలం మొదలైంది. ఎన్ఎంసీ హెల్త్ షేర్ ప్రైస్ ఫ్యూ డేస్లోనే కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 60% వరకు పడిపోయింది. సిచ్యుయేషన్ మరింత వర్స్గా అయింది. చివరికి ఎన్ఎంసీ హెల్త్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ అయింది. లాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ హ్యూజ్ లాసెస్ ఫేస్ చేశారు. ఇక్కడితో చాలా మందికి స్టోరీ ఎండ్ అని అనిపిస్తుంది, కానీ అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్ఎంసీ హెల్త్ ఫ్రాడ్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్టోరీలోకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా వచ్చింది, ఒక ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్ ఈ ప్రపంచ స్థాయి కార్పొరేట్ ఫ్రాడ్తో ఎలా లింక్ అయింది, అదే ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసిందంతా ఎన్ఎంసీ హెల్త్ ఎలా ఫ్రాడ్ చేసింది అనేది. కానీ ఇప్పుడు అసలు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ఈ మొత్తం స్టోరీలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం స్టోరీలో బ్యాంక్ ఆఫ్ బరోడా పేరు ఒక్కసారి కూడా రాలేదు. అయితే తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంది. మడీ వాటర్స్ రిపోర్ట్ బయటకు వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ కేసును యూకే అథారిటీస్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఎన్ఎంసీ హెల్త్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీ. సో ఇది కేవలం యూఏఈస్ ప్రాబ్లం మాత్రమే కాదు, యూకే ఫైనాన్షియల్ మార్కెట్స్ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం కూడా. మరోవైపు యూఏఈ అథారిటీస్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాయి. ఎందుకంటే కంపెనీస్ మెయిన్ ఆపరేషన్స్ యూఏఈలోనే ఉన్నాయి. అంటే ఒకే టైంలో 2 కంట్రీస్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. ఈ కంపెనీని ఇండిపెండెంట్గా అనలైజ్ చేయడానికి ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్ను అపాయింట్ చేసింది. ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు,
అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు, వారి రోల్ ఏంటి అని. జనరల్గా ఏదైనా పెద్ద కంపెనీలో ఫ్రాడ్ జరిగినప్పుడు లేదా కంపెనీ కొలాప్స్ అయినప్పుడు కోర్టు ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ఫర్మ్ను అపాయింట్ చేస్తుంది. వారి రెస్పాన్సిబిలిటీ కంపెనీని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం. ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎవరు చేశారు, ఎవరు రెస్పాన్సిబుల్, ఎంత మనీ మాయమైంది అని, దాంట్లో ఎంతవరకు రికవర్ చేయొచ్చు అని, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కేసులో కోర్టు ప్రపంచంలోనే బెస్ట్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఫర్మ్స్లో ఒకటైన ఆల్వరేజ్ అండ్ మార్సెల్ను అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేసింది. ఆల్వరేజ్ అండ్ మార్సెల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కేసులోని అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్, వారు కంపెనీ ఫైనాన్షియల్ రికార్డ్స్ను అనలైజ్ చేశారు. అక్కడే వాళ్ళకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే ఈ ఫ్రాడ్ 2019లో స్టార్ట్ అయింది కాదు, చాలా ఇయర్స్గా కొనసాగుతుంది. వారి ఇన్వెస్టిగేషన్ ప్రకారం 2012లో కంపెనీ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినప్పటి నుంచే ఈ ఫ్రాడ్ జరుగుతుంది. అంటే ఇన్వెస్టర్స్ ఎన్నో ఇయర్స్గా రాంగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుండగా మరో షాకింగ్ విషయం బయటపడింది. ఎన్ఎంసీ హెల్త్ 2 డిఫరెంట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపెట్టారు. ఒకటి పబ్లిక్కి చూపించడానికి, మరొకటి కంపెనీ లోపల యూజ్ చేయడానికి. అంటే ఇన్వెస్టర్స్, ఆడిటర్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ చూస్తున్న అకౌంట్స్ ఒకటి, కంపెనీ నిజంగా యూజ్ చేస్తున్న అకౌంట్స్ మరొకటి. ఇది విన్నప్పుడు ఎవరైనా షాక్ అవుతారు, కానీ ఇన్వెస్టిగేషన్లో దొరికిన డాక్యుమెంట్స్ ప్రకారం అదే జరిగింది. పబ్లిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కంపెనీ డెట్ అరౌండ్ $2 బిలియన్ మాత్రమే ఉన్నట్లు చూపించారు. దీంతో కంపెనీ చాలా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉందని ఇన్వెస్టర్స్ అనుకున్నారు. కానీ ఇంటర్నల్ రికార్డ్స్లో మాత్రం థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎక్స్ట్రా డెట్ కనిపించింది. అందులో ముఖ్యంగా సప్లై చైన్ ఫైనాన్సింగ్ ద్వారా తీసుకున్న భారీ లోన్స్ ఉన్నాయి. అవి పబ్లిక్ బ్యాలెన్స్ షీట్లో అసలు చూపించలేదు. అంటే ఇన్వెస్టర్స్ చూసిన కంపెనీ ఒకటి, నిజంగా ఉన్న కంపెనీ ఇంకొకటి. ఈ విషయం బయటపడిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు ఆల్వరేజ్ అండ్ మార్షల్ ముందు ఒకే క్వశ్చన్ ఉంది: ఇంత పెద్ద ఫ్రాడ్ ఇన్ని ఇయర్స్ పాటు ఎవరికి తెలియకుండా ఎలా జరిగింది? ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో అకౌంటింగ్ ఫ్రాడ్ జరగాలంటే దాని గురించి కంపెనీలో కొంతమందికి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే వారి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈ ఫ్రాడ్కి రెస్పాన్సిబుల్ ఎవరు అనే దానిపై ఫోకస్ చేసింది. ఫస్ట్ వారి డౌట్ అఫ్కోర్స్ కంపెనీ ఫౌండర్ బిఆర్ షెట్టిపై పడింది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన అనేక షెల్ కంపెనీస్ ఈ కేసులో బయటపడ్డాయి. దీంతో ఇన్వెస్టిగేషన్లో బిఆర్ షెట్టిని క్వశ్చన్ చేశారు. కానీ ఆయన తనపై వచ్చిన అలిగేషన్స్ను పూర్తిగా డినై చేశారు. ఆయన ఏమన్నారంటే, ఈ ఫ్రాడ్తో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు, నా సిగ్నేచర్స్ కూడా ఫార్జ్ చేశారు, ఈ మొత్తం మ్యాటర్ గురించి నాకు అస్సలు తెలియదు అని చెప్పారు. అంతేకాదు ఈ మొత్తం ఫ్రాడ్కి రెస్పాన్సిబుల్ కంపెనీ సీఈఓ అని ఆరోపించారు. దీంతో ఇన్వెస్టిగేషన్ సీఈఓ వైపు టర్న్ అయింది. ఆ టైంలో ఎన్ఎంసీ హెల్త్ సీఈఓ ప్రశాంత్ మంఘట్ ఆయన్ను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన కూడా దాదాపు సేమ్ ఆన్సర్ ఇచ్చారు. ఈ ఫ్రాడ్ గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఫౌండర్ చెప్పినట్టే వర్క్ చేశాను, ఈ మొత్తం మ్యాటర్కి బిఆర్ షెట్టియే రెస్పాన్సిబుల్ అని. అంటే ఫౌండర్, సీఈఓ ఇద్దరు ఒకరిపై ఒకరు బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇద్దరు నేను కాదు ఆయనే చేశారు అనే ఆర్గ్యుమెంట్ వినిపించారు. కానీ ఇన్వెస్టిగేషన్ అక్కడితో స్టాప్ అవ్వలేదు. ఆల్వరేజ్ అండ్ మార్సెల్ బ్యాంకింగ్ రికార్డ్స్ను కూడా అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడే ఈ మొత్తం కేసులో అత్యంత షాకింగ్ విషయం బయటపడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా పేరు. ఎస్, ఇన్వెస్టిగేషన్లో ఎన్ఎంసీ హెల్త్కి సంబంధించిన మెయిన్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ బ్యాంక్ ఆఫ్ బరోడాతోనే ఉన్నట్టు బయటపడింది. కంపెనీ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ బ్యాంక్ ద్వారానే జరిగేవి. అంతేకాదు బిఆర్ షెట్టికి సంబంధించిన షెల్ కంపెనీస్, ఫేక్ కంపెనీస్, వాటి బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలోనే ఉన్నట్టు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అంటే మనీ ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది, ఏ అకౌంట్స్ మధ్య తిరుగుతోంది అనే బిగ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్యాంకింగ్ సిస్టంలోనే రికార్డ్ అయింది. ఇక్కడే ఆల్వరేజ్ అండ్ మార్సెల్ ఒక సీరియస్ అలిగేషన్ చేసింది. వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ అన్యూజువల్గా ఉన్నాయి, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్ గుర్తించే ఛాన్స్ ఉంది, అయినా కూడా అవి కంటిన్యూ అయ్యాయి. గమనించండి, వాళ్ళు బ్యాంక్ ఫ్రాడ్ చేసిందని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ బ్యాంకుకు కనిపించాల్సిన సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఐడెంటిఫై కాలేదు అనే క్వశ్చన్ రైజ్ చేశారు. ఇదే తర్వాత మొత్తం కేసులో అత్యంత కీలకమైన ఇష్యూగా మారింది. మొదట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ అలిగేషన్స్ని పెద్దగా తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఉంది. అంతేకాదు ఇండియాలోనే మోస్ట్ సీనియర్ లాయర్స్లో ఒకరైన హరీష్ సాల్వే ఈ కేసులో బ్యాంక్ తరపున ఆర్గ్యూ చేస్తున్నారు. బ్యాంక్కి పూర్తి కాన్ఫిడెన్స్, మేమే ఈ కేసు గెలుస్తామనే ఫీలింగ్. అందుకే ఇంత పెద్ద లిటిగేషన్ నడుస్తున్నప్పటికీ ఈ కేసుకి సంబంధించి బ్యాంక్ తన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ₹1 కూడా ప్రొవిజన్ చేయలేదు. అంటే ఫ్యూచర్లో సెటిల్మెంట్ లేదా పెనాల్టీ పే చేయాల్సి వస్తుందని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే కొద్దీ ఆల్వరేజ్ అండ్ మార్సెల్ మరికొన్ని డాక్యుమెంట్స్, మరిన్ని బ్యాంక్ రికార్డ్స్, మరిన్ని ఎవిడెన్స్ని కోర్టు ముందు సబ్మిట్ చేయడం స్టార్ట్ చేసింది.
ఆ ఎవిడెన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ ఈ కేసు కూడా మరింత సీరియస్ అవుతూ వెళ్ళింది. చివరికి ఈ కేసు ఒక స్టేజ్కి చేరుకుంది. అక్కడ మొదట్లో కనిపించినంత ఈజీగా ఇది బ్యాంక్కి ఉండబోదని స్పష్టమైంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే కొద్దీ ఆల్డ్రెస్ అండ్ మార్సెల్ చేతికి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ రావడం స్టార్ట్ అయింది. అందులో అత్యంత కీలకమైన ఇష్యూ కేవైసీ ప్రాసెస్. ఇన్వెస్టిగేషన్ లో ఆరోపించిన విషయం ఏంటంటే బిఆర్ శెట్టికి సంబంధించిన అనేక షెల్ కంపెనీస్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్స్ ఓపెన్ చేసిన టైంలో అవసరమైన కేవైసీ వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదని, అంటే బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం చేయాల్సిన కస్టమర్ వెరిఫికేషన్ పూర్తిగా ఫాలో చేయలేదని ఆరోపించారు. దీని తర్వాత అదే అకౌంట్స్ ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. యుఏఈలో యాంటీ మనీ లాండరింగ్ రూల్స్ ప్రపంచంలోనే అత్యంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏదైనా అకౌంట్స్లో అబ్నార్మల్ ట్రాన్సాక్షన్స్ కనిపించినా లేదా మనీ ఫ్లోలో ఏదైనా సస్పీషియస్ ప్యాటర్న్ కనిపించినా బ్యాంక్స్కు వెంటనే ఏఎంఎల్ అలర్ట్స్ వస్తాయి. ఈ అలర్ట్స్ నార్మల్ నోటిఫికేషన్స్ కావు. వాటి ఉద్దేశం ఈ ట్రాన్సాక్షన్ని ఒకసారి కేర్ఫుల్లీ వెరిఫై చేయండి అని బ్యాంక్కు అలర్ట్ చేయడం. సాధారణంగా ఇలాంటి అలర్ట్ వచ్చినప్పుడు బ్యాంక్ అఫీషియల్స్ ఆ ట్రాన్సాక్షన్ను పూర్తిగా రివ్యూ చేస్తారు. అవసరమైతే కస్టమర్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇంకా డౌట్ ఉంటే రెస్పెక్టివ్ రెగ్యులేటరీ అథారిటీస్కి కూడా రిపోర్ట్ చేస్తారు. అంటే ఏఎంఎల్ సిస్టమ్ ఉద్దేశం మనీ లాండరింగ్, ఫ్రాడ్, టెర్రర్ ఫైనాన్సింగ్ ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ని ముందుగానే ఐడెంటిఫై చేయడం. కానీ ఈ కేసులో ఆల్డ్రెస్ అండ్ మార్సెల్ కోర్టులో చేసిన అలిగేషన్స్ చాలా సీరియస్. వారి ప్రకారం ఎన్ఎంసీ హెల్త్ మరియు బిఆర్ శెట్టికి సంబంధించిన అకౌంట్స్ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు వేల సంఖ్యలో ఏఎంఎల్ అలర్ట్స్ వచ్చాయి. అంటే సిస్టమ్ పదే పదే ఈ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయండి అని అలర్ట్ చేస్తుంది. కానీ ఆ అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేశారు? అదే ఈ కేసులో ప్రధాన క్వశ్చన్గా మారింది. ఇన్వెస్టిగేషన్లో సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2014లో కేవలం 75 మినిట్స్లోనే 97 ఏఎంఎల్ అలర్ట్స్ను క్లోజ్ చేశారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 97 అలర్ట్స్ కేవలం 75 మినిట్స్. ప్రతి ట్రాన్సాక్షన్ని నిజంగా కంప్లీట్గా రివ్యూ చేయడం అంత తక్కువ టైంలో సాధ్యమేనా అనే క్వశ్చన్ కోర్టు ముందు వచ్చింది. ఇది ఒకటే కాదు, మరో ఎగ్జాంపుల్ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. 2017లో కేవలం 2 అవర్స్లోనే 583 ఏఎంఎల్ అలర్ట్స్ను క్లోజ్ చేశారు. మళ్ళీ అదే క్వశ్చన్, 583 అలర్ట్స్ కేవలం 2 అవర్స్. ప్రతి అలర్ట్ వెనుక ఉన్న డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్స్, అకౌంట్ హిస్టరీ, కౌంటర్ పార్టీ డీటెయిల్స్ ఇవన్నీ నిజంగా రివ్యూ చేశారా లేక వాటిని రొటీన్ ప్రాసెస్లో క్లోజ్ చేశారా అనే డౌట్ని ఆల్డ్రెస్ అండ్ మార్సెల్ వ్యక్తం చేసింది. గమనించండి, ఇది కోర్టులో చేసిన అలిగేషన్. వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే బ్యాంక్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఆ ఏఎంఎల్ అలర్ట్స్పై తగిన స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల ఈ ఫ్రాడ్ చాలా ఇయర్స్ పాటు కంటిన్యూ అయింది అని. ఇదే తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాపై ప్రెషర్ ఇంకా పెంచిన బిగ్గెస్ట్ ఇష్యూస్లో ఇదొకటిగా మారింది. ఈ ఎవిడెన్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి పూర్తిగా చేంజ్ అయింది. మొదట్లో ఈ కేసులో మేమే గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్న బ్యాంక్ ఇప్పుడు తనపై వస్తున్న ఎవిడెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద కార్పొరేట్ లిటిగేషన్ కేసెస్లో 2 పార్టీస్ కూడా కోర్ట్ జడ్జిమెంట్ కోసం చివరి వరకు వెయిట్ చేయవు. ఒకవేళ తమకు వ్యతిరేకంగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని లేదా కేసు ఇంకా ఇయర్స్ పాటు కొనసాగుతుందని అనిపిస్తే చాలా కేసెస్లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఈ కేసులో కూడా చివరికి అదే జరిగింది. మెనీ ఇయర్స్గా కోర్టులో పోరాడిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 5,700 crore రూపీస్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి అగ్రి అయింది. గమనించండి, ఈ సెటిల్మెంట్కి సంబంధించిన అన్ని టర్మ్స్ని 2 పార్టీస్ పబ్లిక్గా డిస్క్లోజ్ చేయలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ఒకవేళ మీ లీగల్ పొజిషన్ పూర్తిగా స్ట్రాంగ్గా ఉంటే ఇంత భారీ అమౌంట్ పే చేస్తూ మధ్యలో సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ సెటిల్మెంట్ అనౌన్స్ చేసిన వెంటనే మార్కెట్లో అనేక క్వశ్చన్స్ వచ్చాయి. ఈ కేసులో నాకు పర్సనల్లీ అత్యంత ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే యుఏఈ మరియు యూకే అథారిటీస్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశాయి. చూడండి, వారి మెయిన్ గోల్ కేవలం ఎవరు తప్పు చేశారు అనేది మాత్రమే. విక్టిమ్స్కు సాధ్యమైనంత వరకు మనీ రికవర్ చేసి ఇవ్వడం, అదే వారి మెయిన్ గోల్. అందుకే ఎక్కడెక్కడి నుంచి మనీ రికవర్ చేయొచ్చో అక్కడి నుంచి రికవర్ చేసి బ్యాంక్స్, షేర్ హోల్డర్స్, ఇతర క్రెడిటర్స్ వీలైనంత వరకు తిరిగి పే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడే మన ఇండియాకి కొన్ని డెవలప్డ్ కంట్రీస్కి మధ్య ఒక మెయిన్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మన కంట్రీలో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్స్ బయటపడుతుంటాయి. సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఆర్బీఐ తన యాక్షన్ తీసుకుంటుంది, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, చాలా ఏజెన్సీస్ పనిచేస్తాయి. కానీ చివరికి షేర్ హోల్డర్స్ లేదా ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీ రికవర్ అయ్యే కేసెస్ చాలా తక్కువ.
అయితే యూకే, యుఏఈ లాంటి కంట్రీస్లో రెగ్యులేటర్స్ ఇన్వెస్టర్స్కు చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అందుకే రికవరీ చేయగలిగిన ప్రతి రూపాయిని విక్టిమ్స్కి తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ కేసు మనకు మరో ఇంపార్టెంట్ లెసన్ కూడా చెప్తుంది. ఈ రోజు ఒక ఇండియన్ కంపెనీ అయినా లేదా ఒక ఇండియన్ బ్యాంక్ అయినా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆపరేట్ చేస్తే ఇంటర్నేషనల్ కంప్లైంట్ స్టాండర్డ్స్ని ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే ఒక పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్ కేవలం ఆ కంపెనీ రెప్యుటేషన్నే కాదు, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ రెప్యుటేషన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రీసెంట్ ఇయర్స్లో కొన్ని ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్పై ఫారెన్ మిస్ సెల్లింగ్ అలిగేషన్స్ కూడా వచ్చాయి. అంటే తక్కువ రిస్క్ ఉన్న ప్రోడక్ట్ అని చెప్పి ఎక్కువ రిస్క్ ఉన్న ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి సేల్ చేయడం. ఇలాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతూ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఫైనాన్షియల్ సిస్టంపై ట్రస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఆర్బీఐ, సెబీ అండ్ అదర్ రెగ్యులేటర్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షార్ట్ సెల్లర్స్ ఏ కంట్రీస్లో ఎక్కువ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారు? చాలా కేసెస్లో వేగంగా ఇన్వెస్టిగేషన్ జరిగే కంట్రీస్లోనే. ఎందుకంటే వారి రిపోర్ట్ కరెక్ట్ అని తేలితే షేర్ ప్రైస్ పడిపోతుంది, వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. యూఎస్లో రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అందుకే హిండెన్బర్గ్, మడీ వాటర్స్ ఇలాంటి ఫర్మ్స్ యుఎస్ లిస్టెడ్ కంపెనీస్పై తరచుగా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఇండియాలో కూడా కొన్ని ప్రముఖ కంపెనీస్పై ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయి. కానీ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా కేసెస్లో స్లోగా సాగుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఏం చేసే ముందు మీకు ఒక క్వశ్చన్. ఒకవేళ మీరు కూడా మడీ వాటర్స్ లాంటి ఫోరెన్సిక్ రీసెర్చ్ ఫర్మ్ రన్ చేస్తున్నారని అనుకుందాం. అయితే ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీస్లో మీకు ఏ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్పై ఎక్కువ డౌట్ వస్తుంది? ఏ కంపెనీని మీరు డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నారు? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈరోజు వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్ఎంసీ హెల్త్ కేస్ ఎలా స్టార్ట్ అయింది, ఒక చిన్న అకౌంటింగ్ మ్యానిపులేషన్ ఎలా ప్రపంచంలోని అతి పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్స్లో ఒకటిగా టర్న్ అయింది, అండ్ లాస్ట్కి ఎందుకు 5,700 crore రూపీస్ సెటిల్మెంట్ చేయాల్సి వచ్చిందో క్లియర్గా అర్థం చేసుకున్నాం. నాకు పర్సనల్ అనిపించే విషయం ఏంటంటే, ఇంత పెద్ద సెటిల్మెంట్ జరిగిన తర్వాత బ్యాంక్ తన షేర్ హోల్డర్స్కి ఇంకా ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఏం స్టెప్స్ తీసుకుంటున్నాం, ఇలా ఏ విషయాలు కూడా క్లియర్గా చెప్పలేదు వాళ్ళు. ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే ఒక లిస్టెడ్ కంపెనీగా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ప్రస్తుతానికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ కేస్ స్టడీతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, సీ యూ అండ్ బై.